వివేక్ గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. వివేక్ గారు మీకు ప్యానల్ సభ్యులకు అలాగే హెచ్ఎంటీవీ. వివేక్ గారు, ఇక్కడ ఒక అంశం, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా అధికారంలోకి రాకముందు చాలా గట్టిగా ఆయన సినీ పరిశ్రమని తొక్కేయటం కోసం రాజకీయం అప్పుడు వైసీపీ ప్రభుత్వం పనిచేసింది. చాలా అవమానకరంగా హీనంగా వాళ్ళని చూసింది. పెద్ద పెద్ద నటులు, నిర్మాతలు వాళ్ళందరినీ కూడా చాలా చిన్న చూపు చూస్తుందని చాలా బహిరంగంగా మాట్లాడారు. ఆ సందర్భంగా కొంత ఆయన సినిమాల పరంగా కాస్త నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తారు. అయితే నిన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు, మీరు వచ్చి మమ్మల్ని గౌరవించలేదు, మమ్మల్ని కలవలేదు, వ్యక్తిగతంగా మీకు కావాల్సిన పనుల కోసం వస్తున్నారు తప్ప ఇదేనా మీ కృతజ్ఞత అని అడిగారంటే, అసలు కృతజ్ఞత సినిమా రంగంగా వ్యక్తులుగా కృతజ్ఞత వేరు, సినిమా రంగంగా కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉన్నదా? కృతజ్ఞత చూపించడం ఏమిటి? ముఖ్యమంత్రి గారిని కలిశారా ఒక్కసారన్నా మర్యాదపూర్వకంగా ఆయన అడగటం, ఈ కాంటెక్స్ట్లోనే ఇది ఆయన సినిమా రిలీజ్కి సినిమా థియేటర్లు బంద్ అన్న వార్త ఒకటి వచ్చింది. సరే, అది విత్డ్రా అయిపోయింది అనుకోండి. దాని సందర్భంగా ఏమన్నా ఆయన హర్ట్ అయ్యారా? పరిశ్రమలో మీకు తెలియంది కాదు వివేక్ గారు, ఏ విషయం ఓపెన్గా మాట్లాడరు. చాలా సెన్సిటివ్ ఇండస్ట్రీ. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. రాజకీయ నాయకులు మాట్లాడినంత ధైర్యంగా సినిమా రంగానికి సంబంధించిన ఏ ఒక్కళ్ళు వాళ్ళ సమస్యలు బయటికి చెప్పుకోలేరు. యాజ్ ఏ గ్రూప్ విడివిడిగా వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తారు తప్పితే. సో పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా మాట్లాడిన దాని మీద సినిమా రంగానికి సంబంధించి దాదాపు అటు అల్లు అరవింద్ గారు మాట్లాడారు, దిల్ రాజు గారు మాట్లాడారు. వాళ్ళు కూడా ఎవరి కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇండస్ట్రీగా మాట్లాడలా. అసలు అక్కడ ఒక ఇండస్ట్రీగా దానికి ఒక రూపం ఉన్నదా, లేదు ఎవరి ప్రయోజనాలు వాళ్ళవేనా, ఎలా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు? చెప్తాను సార్, 1 by 1 వస్తాను. యాక్చువల్గా సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి ముందు గత 5 ఏళ్ల పాటు అంటే తన సినిమాలు రిలీజ్ అప్పుడు మాత్రమే, లైక్ ఒక భీమ్లా నాయక్ కానీ లేకపోతే వకీల్ సాబ్ కానీ, ఆ సినిమాలు ఆయన గత 5 years లో వచ్చినప్పుడు ఆ సినిమాలప్పుడు మాత్రమే రేట్లు తగ్గించడము, ఆ సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే డిస్టర్బెన్స్ కలిగించడము, ఫేర్ 5 రూపాయల టికెట్ పెట్టడము, సో రేట్లు తగ్గించడము, ఆయన సినిమా అయిపోతానే మళ్ళీ ప్రతి సినిమాకి 100 రూపాయలు ప్రతి అంటే ఫస్ట్ వీక్ లో 100 రూపాయలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వడం. సో ఇదంతా కేవలం ఆయన్ను ఇబ్బంది పెట్టారనే విషయం గత 5 ఏళ్ల పాటు అందరం చూసాం, అది వేరే. తర్వాత సినీ పెద్దలు కూడా ఒక్కొక్కరు వచ్చి చేతులు జోడించి అడిగిన సందర్భంలో కూడా మీకు ఇది చేస్తాను అనే ఒక అష్యూరెన్స్ ఇవ్వకపోగా అవమానకరమైన రీతిలో వాళ్ళను అంటే 1 కిలోమీటర్ దూరం బళ్ళు పార్క్ చేసి రండి అనే కోణంలో పిలిపించుకున్న విధానము ఇవన్నీ చూశారు. అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం మీద మీకు అంత కన్సర్న్ ఉంది, అంత భయపడ్డారు. నేను వ్యక్తిగతంగా నష్టపోయినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఒక సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వ్యక్తిగా మీరు అంత డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా మనం ఒక యునైటెడ్ గా కలిసి ఉండి మన సమస్యల పట్ల ఇంత బాధను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో పలకరీ లేదు, భయపెట్టారు. అయినప్పటికీ సరే మన పని మనం చేసుకుంటూనే ఉన్నాము. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని భయపెట్టడం లేదు, జస్ట్ ఫోన్ కాల్ అవే, ఒక వాట్సాప్ లో మెసేజ్ పెడితే మీకు అడిగిన రేట్లకి పెంపుదల ఇస్తున్నామని సాక్షాత్ ఈరోజు దిల్ రాజు గారు చెప్పారు. ఏమన్నారు? గత ప్రభుత్వంలో భయపడ్డాము, ఈ ప్రభుత్వంలో జస్ట్ ఫోన్ కాల్ అవే, జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ లోనే మేము పనులు చేసుకుంటున్నాము. బట్ ఎనీహౌ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రాటిట్యూడ్, అంటే ఏంది గ్రాటిట్యూడ్, ఏంటి ఏ కోణంలో అంటే గ్రాటిట్యూడ్ ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించిన వరకు అంత భయపడ్డారు కదా. అంటే కాదు వివేక్ గారు, గత ప్రభుత్వ హయాంలో సినిమా రంగానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. సరే, ప్రభుత్వం ఇల్ట్రీట్ చేసి ఉండొచ్చు, అది వేరే చర్చ. కానీ ఆ సమస్యల్ని చెప్పుకోవడం కోసం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. పరిష్కారం ఆ ప్రభుత్వం చేయట్లేదని వెళ్ళారు అనుకుందాం కాసేపు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేస్తుంది. సినీ రంగానికి చెందిన ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, సమస్యలు పరిష్కారం చేస్తున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా వచ్చి కలవలేదని మాట్లాడటం అంటే ఏం ఆశిస్తున్నారు ఆయన? పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశిస్తున్నారు? చెప్తున్నాను, వినండి. ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నేను నా సినిమాలను లైక్ హరిహర వీరమల్లు కావచ్చు, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, కొన్ని సినిమాలు ఏదైతే ఒప్పుకున్నారో ఆ షెడ్యూల్స్ ని, ఆ యొక్క లొకేషన్స్ ని కూడా ఏపీకి షిఫ్ట్ చేసుకున్నారు. నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా నాకు కొన్ని షెడ్యూల్స్ ఇక్కడ పెట్టండి, సో దట్ నేను 2 అకామిడేట్ చేసుకుంటాను. నైట్ షిఫ్ట్ ఇక్కడ చేసుకుంటాను, ఏదైనా నైట్ పార్ట్ షూటింగ్ చేయాల్సినది నైట్ ఇక్కడే చేసుకుంటాను, పగలపూట నేను ప్రజల సమస్యలు కానీ ప్రజలు అడ్రస్ చేసుకుంటాను. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రాటిట్యూడ్ ఇన్ ద సెన్స్ ఏమడిగారంటే, ఇప్పుడు
ఏపీలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనేది ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు తగినట్టు నిర్మాతల మండలి కానీ ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ యొక్క పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కానీ ఎవరైతే ఎన్నుకోబడ్డ మా సభ్యులు కానీ ఎవరూ కూడా ఇంతవరకు రాలేదు. నేను ఓపెన్ గా ఉన్నాను, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. సో మీరు వచ్చి నింటే ఈ సంవత్సరం లోపల ఒక అడుగు వేసి నింటే నెక్స్ట్ రెండో అడుగు పడింటే ఏపీ కూడా సినిమా పరిశ్రమకు అంటే సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, దీనికి తగ్గట్టుగానే నేను స్పందిస్తానని ఒక రకంగా కొంచెం బెదిరింపు ధోరణిలాగా అనిపించింది వివేక్ గారు. అది చెప్తున్నాను, అది కూడా చెప్తున్నాను. అది ఎలా ఉందంటే గత గవర్నమెంట్ కు సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే ఆ అధికారులకు భయపడిన వ్యక్తులు సినిమా హాళ్లను బంద్ చేస్తామని వాళ్ళ తెర వెనుకలు ఎవరైనా ఉన్నారేమో అనే ఒక కోణాన్ని వెళ్ళడం జరిగింది. సో ఆయన సినిమా వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వంలో రెండో పెద్దగా ఉన్నప్పుడు కూడా అలాంటి బెదిరింపులు లొంగుతున్నారు అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడో మేము ఎంత కన్సర్న్ చూపిస్తున్నప్పటికీ కూడా మీ ప్రభుత్వానికి సంబంధించిన గత ప్రభుత్వానికి సంబంధించిన ఇంకా వాసనలు పోలేదేమో, మేము మేబీ స్ట్రిక్ట్ గా వాళ్ళలాగే ఉంటే ఏమన్నా మీరేమన్నా అలాంటి అంటే ఇప్పటిదాకా స్ట్రిక్ట్ గా లేరా సినిమా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా హాల్లో టికెట్ల రేట్లు ఎంత ఉన్నాయి, తినుబండారాల రేట్లు ఎంత ఉన్నాయి, అవన్నీ విచారించారు. అసలు ఎన్ని సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి, ఎన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి, వాటి వివరాలు, రేట్లు, అలాగే ఎంత టికెట్ కలెక్ట్ చేశారు, ఎంత ట్యాక్స్ వేస్తారు, ఇవన్నీ మరి ఈ సంవత్సరం నుంచి వదిలేశారా? అంటే అలాగని కాదు, ఇక్కడ సినిమా పరిశ్రమ బాగుండాలి, కాస్త లిబరల్ గా, అంటే సమస్యలు ఇంతవరకు ఆయన దృష్టికి తీసుకురాలేదు నిర్మాతల మండలి కూడా. సో ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలు ఎందుకు బంద్ చేస్తున్నాయంటే మాకు రెంట్ బేసిస్ మీద నడుపుతున్నారనే కోణంలో బంద్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అసలైన లెక్కలు తీద్దాము, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎవరు నష్టపోతున్నారు, ఇప్పుడు లెక్కలు సరిచేద్దాం. ఎందుకు థియేటర్లు బంద్ అనే విషయం వచ్చింది కాబట్టి. సో ఇక్కడ నుంచి అన్ని సమస్యలు కరెక్ట్ గానే వెళ్దాము, 1 to 1 చూసుకుందాము. సో దట్ అప్పుడు ఎవరు నష్టపోకుండా ఉంటారనే కోణంలో మేము కూడా ఇక్కడ నుంచి అన్ని పద్ధతులు ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ పద్ధతి ప్రకారం వెళ్తాము. ఇక నుంచి అంటే ఇప్పటిదాకా వెళ్ళలేదు అన్నదే నా ప్రశ్న వివేక్ గారు. అంటే లిబరల్ గా ఉన్నాము రెండు వైపులా. ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా సార్, కంప్లైంట్ చేసి ఉండింటే బాగుండు. కంప్లైంట్ చేశారు కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం తరపున యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా. రైట్, మళ్ళీ